మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకునే ఈ వార్తను చూడండి. ఇది బ్రేకింగ్ న్యూస్. ఒక ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఈ ప్రమాదం ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారపాడు చొదిమెల్ల హైవేపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూడండి, బస్సు దృశ్యాలు చూడండి. బస్సు ఎలా తుక్కు అయిపోయిందో చూడండి. లారీని ఢీ కొట్టడంతో లారీ కూడా తుక్కు అయిపోయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో అసలు ఆ బస్సు అట్టముక్కలాగా మారిపోయింది. అది ప్రయాణికులను తీసుకువెళ్తున్న బస్సా లేదంటే ఏదైనా బొమ్మ బస్సా అనే విధంగా ఉంది. ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. లారీని ఈ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు వెంకటరమణ ట్రావెల్స్కు చెందిన బస్సు. ప్రమాదానికి గురైన బస్సు ఎలా పక్కకి పడిపోయిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతూ ఉండగా ఈ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, కార్లు, ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురి కావడానికి కారణం ఏంటి అనే దానిపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చూడండి ఒకసారి బస్సు ఎలా మారిపోయిందో, ఎంత తుక్కుగా మారిపోయిందో చూడండి ఒకసారి. నిత్యం వేలాది మందిని ప్రయాణికులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మరి మనం చాలా సందర్భాల్లో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వేగ నియంత్రణ లేకపోవడంతో ఎంతోమంది, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రమాదాన్ని చూడండి ఒకసారి. మీకేమనిపిస్తుందో చెప్పండి. క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమ వాళ్ళ క్షేమంగా ఇంటికి చేరాలి అని ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ బంధువులు కోరుకుంటారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కూడా మృత్యువాత పడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ బస్సులో ఉన్న వారిలో ముగ్గురు చనిపోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంత దారుణంగా ఉందో చూడండి ఆ బస్సు ఒక్కసారి. ప్రమాదానికి గురైన బస్సు మొత్తం సైడ్ లేచిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎగిరిపోయింది. ఆ తర్వాత ఆ బస్సు వచ్చి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం. నిజానికి నేను విమర్శిస్తున్నాను, ఆర్టీఏ అధికారులను విమర్శిస్తున్నాను, హైవే పెట్రోలింగ్ పోలీసులను విమర్శిస్తున్నాను. ఆర్టీసీ బస్సుల్లో నిర్ణీత సమయంలో మాత్రమే, బస్సు బయలుదేరిన తర్వాత నిర్ణీత సమయంలో మాత్రమే ఆ బస్సు ఒక తదుపరి డిపోకో లేదంటే గమ్యస్థానానికో మాత్రమే చేరుతుంది. అంతకు ఒక నిమిషం ముందు బస్సు చేరినా కూడా డ్రైవర్పై యాక్షన్ తీసుకుంటారు. అంటే వేగంగా బస్సును నడుపుతున్నాడు అని. మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగాన్ని నియంత్రించే సిస్టమ్ ఏదైనా ఉందా? అలా నియంత్రించకపోవడం వల్లే రోజు ప్రమాదాల బారిన పడి ఇలా మరణిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆ బస్సులో కూర్చుని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి డ్రైవర్ ప్రమాదకరంగా పోనిస్తున్నాడు అని. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ధైర్యం చేసి, చొరవ చేసి ఆ బస్సు డ్రైవర్ని నిలువరించి వేగ నియంత్రణ చేసిన సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో, ఈ బస్సు కొంచెం డ్రైవర్ ప్రమాదంగా వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ బస్సులు ప్రమాదానికి గురైపోతూ ఉంటాయి. అయ్యో డ్రైవర్కి ఒక మాట చెప్పుండాల్సింది, డ్రైవర్ని వేగ నియంత్రణ నిలువరించాల్సిందని బహుశా బస్సులో ఉన్న వాళ్ళు అనుకున్న సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా బస్సు ప్రమాదాన్ని చోటు చేసుకుంది. వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ఇది. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ బస్సును చూడండి ఒకసారి. ఏమనిపిస్తోంది? ఆ లారీని గుద్దుకుంటూ వచ్చేసింది. మొత్తం లెఫ్ట్ సైడ్ లేచిపోయింది. ఆ తర్వాత ఆ బస్సు వచ్చి సైడ్కి పడిపోయింది. ఆ బస్సులో 20 మందికి గాయాలయ్యాయి. దీనికి కారణం వేగ నియంత్రణ లేకపోవడమే. నేను చెప్తున్నాను, హైవేలపై, నేషనల్ హైవేలపై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు వేగ నియంత్రణ లేదు. ఏకంగా ఆగమేఘాల మీద బస్సులు వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే అది ఆర్టీఏ అధికారులు చేసే పాపం అవుతుంది, హైవే పెట్రోలింగ్ పోలీసులు చేసే పాపం అవుతుంది, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు చేసే పాపం అవుతుంది, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు నడిపే బస్సుల్లో పనిచేసే డ్రైవర్ల పాపం అవుతుంది. కాబట్టి వేగ నియంత్రణ పాటించే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఒక కన్నేసి ఉంచండి. ఇక్కడ ఒక గమ్యస్థానం నుంచి ఒక బస్సు బయలుదేరినప్పుడు
గమ్యస్థానానికి వేరే గమ్యస్థానానికి చేరేటప్పుడు నిర్ణీత సమయానికంటే ఆ బస్సు వేగంగా వెళ్తే, లేదంటే కనీసం టోల్ గేట్ల దగ్గరైనా ఒక టోల్ గేట్ నుంచి మరో టోల్ గేట్ దగ్గరకు ఒక బస్సు పాస్ అయింది అంటే, ఇన్ని నిమిషాల కంటే ముందు ఆ బస్సు పాస్ అయింది అంటే ఆ బస్సు అతి వేగంతో ఉంది, మితిమీరిన వేగంతో ఉంది అని చెప్పి అలాంటి బస్సులపై చర్యలు తీసుకోండి, అలాంటి డేటాను అధికారులు తీసుకోండి. లేదంటే ఇలాంటి ప్రమాదాల బారిన సామాన్యుడు పడి చనిపోయే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను. మణికుమార్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ప్రమాదం తర్వాత అధికారులు ఏం చెప్తున్నారు? గాయపడ్డ 20 మంది పరిస్థితి ఏంటి? చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో 3 స్పాట్ లో చనిపోయారు. 20 మందికి పైగా గాయాలయ్యి. ఈ ఘోర ప్రమాదం ఏలూరు జిల్లా ఏలూరు చొదుమెల్ల హైవే పక్కన ఉన్నటువంటి సోమరపాడు ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అంటే దీనికి సంబంధించి వివరాలు వెళ్తే, గత రాత్రి హైదరాబాద్ నుండి కాకినాడకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అది ఈ రోజు తెల్లవారుజామున ఆ సమయానికి ఏలూరు చొదిమెల్ల హైవే దగ్గర ఉన్నటువంటి సోమరపాడు ప్రాంతానికి చేరుకునే సమయానికి అతివేగంతో ముందు వెళ్తున్నటువంటి లారీని అతివేగంతో ఢీకొట్టడంతో మొత్తం ఆ బస్సు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఆ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడక్కడికే చనిపోయారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. మీరు చెప్పినట్టు ప్రైవేట్ బస్సులు ఇప్పుడు కూడా నిత్యం ఎక్కడ ఒక చోట ప్రమాదాలు జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఈ ఏలూరు నుంచి దగ్గర ఈ హైవే ప్రాంతం అంతా కూడా ఏలూరు నుంచి అటు పశ్చిమ గోదావరి తణుకు వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుషంగా ఉంటుంది. అక్కడ ఏవి కూడా సేఫ్టీ ఎక్కడ కూడా కనిపించదు. పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడా కనిపించవు. ఇప్పుడు కూడా నిత్యం ప్రతిరోజు ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద స్థలంలోని గతంలో కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు ఉదయం జరిగిన ఘటన కూడా దీనికి సంబంధించిందే. ముందు వెళ్తున్నటువంటి ఆ లారీను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. క్షతగాత్రులందరినీ కూడా పోలీసులు అదేవిధంగా సహాయక సిబ్బంది అందరూ కూడా చేరుకుని ఘటనా స్థలం చేరుకుని క్షతగాత్రులందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం విజువల్స్ చూడొచ్చు. బస్సు లారీని ఢీకొట్టడంతో అది అంతా కూడా పూర్తిగా ఒక ఎడం వైపు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అది నిజంగా మణికుమార్, నిజానికి ఒక విషయం పై క్లారిటీ కావాలి. ఈ లారీల విషయంలో మాత్రం స్పీడ్ గవర్నర్లు ఉంటాయి. ఇంత వేగానికి మించి డ్రైవర్ వెళ్దామన్నా వెళ్లకుండా వాటికి స్పీడ్ కంట్రోల్ పెడతారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు అలాంటి స్పీడ్ కంట్రోల్ ఉందా? బహుశా హైవేపై 80-90 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇంతే వేగంతో వెళ్లే విధంగా ఆర్టీఏ అధికారులు స్పీడ్ గవర్నర్లు ఉన్నాయా లేదా అనే విషయంపై ఏమైనా చెక్ చేస్తున్నారా? వాస్తవానికి హైవేల మీద ఆ ప్రాంతం అంతా కూడా హైవేల మీద రహదారులన్నీ కూడా పూర్తిగా సాఫీగా ప్రయాణం జరిగే విధంగా కూడా రోడ్లన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏలూరు ప్రాంతంలో ఒకసారి చూస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి కలవట్లు కానీ లేదంటే బ్రిడ్జిలు కానీ ఆ ప్రాంతంలో చేసినటువంటి హైవే అంతా కూడా అది ఎత్తుపల్లాలుగా ఉంటుంది. పెద్ద వాహనాలు ఏదైనా అతివేగంతో వెళ్ళినప్పుడు మితిమీరిన వేగంతో వెళ్ళినప్పుడు అవి కొంచెం కుదుపుకు గురవుతాయి. ఆ సమయంలో డ్రైవర్ కి అదుపు తప్పే అంటే వాహనాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అలా ఈ ఘటనకు సంబంధించి అలాంటి పరిస్థితుల్లోనే గతంలో కూడా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి ఒకటి అతివేగం కారణంగా అయ్యుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా డ్రైవర్ నిద్రమత్తు కూడా కారణం అయ్యుండొచ్చు. అదేవిధంగా ఈ హైవే ప్రాంతంలో ముఖ్యంగా ఏలూరు నుంచి కలపర్రు టోల్గేట్ నుంచి అటు పశ్చిమ గోదావరి తణుకు వరకు ఉన్నటువంటి హైవే ప్రాంతంలో మధ్యలో 3 టోల్గేట్లు ఉన్నాయి. కానీ ఈ టోల్గేట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రయాణం సాఫీగా జరిగే విధంగా కూడా హైవేలు నిర్మించలేదు. ఇక్కడ ఎన్హెచ్ఏ సరిగ్గా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? 20 మంది గాయపడ్డారు, ఏకంగా 3 చనిపోయారు. స్పాట్ లోనే ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే 3 వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. మరొక 20 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 20 మందికి కూడా తీవ్రంగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూసాము. అందరూ కూడా చెల్లాచెదురుగా అక్కడ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది. మరోవైపు పోలీసులు ఘటనా స్థలం చేరుకుని అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏం కారణాలు అయ్యుండొచ్చు అనే దాని మీద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
రాడిమాణి కుమార్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ ప్రమాదాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఇలాంటి ప్రమాదాలకు కారణం ఏమనిపిస్తుంది? సహజంగా మనం ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యో ప్రమాదం జరిగింది, అయ్యో ఇంతమంది చనిపోయారు అని